ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఈ నెల జూన్ 8వ తేదీ నుండి మృగశిర కార్తె ప్రారంభమై జూన్ 22వ తేదీతో ముగుస్తుంది. ఈ 15 రోజులు చాలా శక్తివంతమైనవి. అయితే ఈ మృగశిర కార్తెలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. ఈ మృగశిర కార్తె సమయంలో ఏదైనా ఒక రోజున 1/4 కిలో కందులను ఎర్రటి వస్త్రంలో మూట కట్టి సుబ్రహ్మణ్యం స్వామి ఆలయంలో దానం చేయండి. దీనివల్ల మీ జాతకంలో ఉన్న అప్పుల బాధలు, భూమికి సంబంధించిన గొడవలు అన్నీ తొలగిపోతాయి. అలాగే సొంత ఇల్లు కొనే యోగం కూడా సిద్ధిస్తుంది. ఈ మృగశిర కార్తెలో ఆడవాళ్లు ఉదయాన్నే నిద్రలేచి ఇంటి ముందు శుభ్రం చేసి నీళ్లలో కొంచెం పసుపు, వేపాకు వేసి ఆ నీటిని గుమ్మం ముందు చల్లాలి. దీనివల్ల వర్షాకాలపు క్రిములు మీ ఇంట్లోకి రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. ఈ మృగశిర కార్తెలో మర్చిపోకుండా మీ ఇంటి ప్రధాన ద్వారానికి వేపాకులు కట్టుకోండి. మీ ఇంటిపై ఉన్న దిష్టి దోషాలు తొలగిపోతాయి. అలాగే మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. విశేషంగా ఈ మృగశిర కార్తెలో మీరు డబ్బులు దాచే ప్రదేశంలో ఒక చిన్న రాగి గిన్నెను పెట్టి అందులో నీరు పోసి 2 తులసి ఆకులు వేయండి. దీనివల్ల ధనాకర్షణ పెరిగి మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. ఈ మృగశిర కార్తెలో ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఇంట్లో సాంబ్రాణి పొగను వేయండి. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఈ మృగశిర కార్తెలో ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఉదయం లేవగానే పడగడుపున ప్రతి ఒక్కరూ బెల్లంతో పాటు నల్ల ఇంగువ లేదా అల్లం ముక్కను పెట్టుకొని తినాలి. ఎందుకంటే ఈ మృగశిర కార్తెలో ప్రకృతిలో వచ్చే గాలి మార్పుల వల్ల కడుపులో పుట్టే విషవాయువులు, క్రిములు నశిస్తాయి. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలని మన పెద్దలు ఈ నియమాన్ని పెట్టారు. ఇక మాంసాహారం తినేవారు ఈ మృగశిర కార్తెలో ఖచ్చితంగా చేపల కూర తినాలి. ఎందుకంటే ఈ మృగశిర కార్తె సమయంలో చేపల్లో పోషకాలు బాగా పెరుగుతాయి. ఎవరైతే ఈ కార్తెలో చేపలు తింటారో వారికి శ్వాసకోశ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇక శాకాహారులైతే కందిపప్పు, శనగపప్పు, ఇంగువ అలాగే మిరియాలతో చేసిన వంటకాలను తినాలి. ముఖ్యంగా ఈ మృగశిర కార్తెలో ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి నీరు, ఐస్ క్రీములు అస్సలు తీసుకోకూడదు. ఈ సమయంలో చల్లగా ఉండే పదార్థాలను తీసుకుంటే జ్వరం, గొంతు నొప్పి వస్తాయి. అలాగే ఈ మృగశిర కార్తెలో నిల్వ ఉంచిన ఊరగాయలు తినడం తగ్గించుకోవాలి. ఈ 15 రోజుల పాటు వేడిగా ఉన్న ఆహార పదార్థాలను మాత్రమే తినాలి. చల్లబడిన పదార్థాల్లో వాతాన్ని పెంచే గుణాలు పెరుగుతాయి. దీనివల్ల కీళ్ళ నొప్పులు వస్తాయి. కాబట్టి కనీసం ఈ 15 రోజులైనా వేడిగా ఉన్న ఆహార పదార్థాలను తినండి. ఈ మృగశిర కార్తె సమయంలో ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు బియ్యపు పిండితో ముగ్గు వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అలాగే ఈ మృగశిర కార్తె 15 రోజుల్లో మీకు వీలైన రోజు గోవుకు గోధుమ పిండిలో బెల్లం కలిపి తినిపించండి. దీనివల్ల మీ పితృదేవతలు శాంతించి మీ పిల్లల ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ సమయంలో తులసమ్మను ఖచ్చితంగా పూజించాలి. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు తులసి చెట్టు దగ్గర ఒక దీపం వెలిగించి తులసమ్మ చుట్టూ ప్రదక్షిణలు చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ 15 రోజుల పాటు లక్ష్మీదేవిని ఎర్రటి పుష్పాలతో పూజించండి. ఆర్థికంగా గొప్ప స్థాయికి ఎదుగుతారు. అలాగే ఈ మృగశిర కార్తెలో ఏదైనా ఒక సోమవారం రోజు భార్యాభర్తలు శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించండి. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తగ్గి ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఈ మృగశిర కార్తె చంద్రుడికి, కుజుడికి సంబంధించినది. కాబట్టి ఎర్ర గన్నేరు పూలతో సుబ్రహ్మణ్యం స్వామిని పూజిస్తే మీ కుటుంబ సభ్యులతో ఉన్న ఆస్తి తగాదాలు వెంటనే తొలగిపోతాయి. మీ జాతకంలో కుజదోషం ఉన్నవారు, వివాహంలో అడ్డంకులు ఉన్నవారు ఈ మృగశిర కార్తెలో జిల్లేడు పూలతో సుబ్రహ్మణ్యం స్వామిని పూజిస్తే మంచి ఫలితం దక్కుతుంది. మృగశిర కార్తెలో అందరికీ గుర్తొచ్చేది చేప ప్రసాదం. అయితే ఈ 2026వ సంవత్సరంలో జూన్ 8వ తేదీ నుండి చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవట్లేదు అనుకునేవారు ఈ మృగశిర కార్తెలో ప్రతి శుక్రవారం రోజు ఐశ్వర్య దీపం వెలిగించండి. మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు రాళ్ల ఉప్పును పోసి
ఆ ఉప్పు పైన మట్టి ప్రమిదను పెట్టి దాంట్లో నువ్వుల నూనె పోసి దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తమలపాకు పైన దీపం వెలిగించండి. తమలపాకులో లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి నివసిస్తారంట. కాబట్టి తమలపాకు పైన నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో శంకుపూల చెట్టు ఉంటే మీ ఇంటికి చాలా మంచిది. ఈ శంకుపూల చెట్టును ఇంట్లో పెంచుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనలాభం పెరుగుతుంది. అంతేకాకుండా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మీ ఇంటికి నరదిష్టి ఎక్కువగా ఉంటే ఏదైనా ఒక మంగళవారం, శుక్రవారం రోజు సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను 2 ముక్కలుగా కోసి వాటికి పసుపు, కుంకుమలు అద్ది గుమ్మానికి 2 వైపులా ఈ నిమ్మకాయ ముక్కలను పెడితే మీ ఇంటికున్న నరపీడ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ మార్గశిర కార్తె సమయంలో పైన చెప్పిన నియమాలను పాటిస్తే మీకున్న అన్ని సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.